గతేడాది పాన్ ఇండియా మూవీ శాకుంతలంను దిల్ రాజుతో కలిసి నిర్మించాడు డైరెక్టర్ గుణశేఖర్. ఈ సినిమా కమర్షియల్గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఇప్పుడు గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్పై నీలిమా గుణ నిర్మాతగా యుఫోరియా అనే చిత్రాన్ని గుణశేఖర్ రూపొందిస్తున్నాడు. యూత్ఫుల్ సోషల్ డ్రామాగా తెరకెక్కబోతున్న యుఫోరియాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కాలభైరవ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. RRR మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ను గెలుచుకున్నప్పుడు రాహుల్ సిప్లిగంజ్తో కలిసి కాలభైరవ వేదికపై పాడాడు. విశేషమేమంటే గుణశేఖర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం లాఠీకి కీరవాణి సంగీతం అందించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన మ్యాడ్ మూవీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో విడుదలై యూత్ను విశేషంగా ఆకట్టుకుంది. దాంతో నార్నే నితిన్ హీరోగా బన్నీవాస్, విద్యా కోపినిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. అది రిలీజ్కు రెడీగా ఉంది. మ్యాడ్కు సీక్వెల్గా సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మ్యాడ్ మ్యాక్ మూవీని అదే టీంతో తీయబోతోంది. ఇదిలా ఉంటే మ్యాడ్ కంటే ముందే నార్నే నితిన్ శ్రీ 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 రాజావార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. సంపద హీరోయిన్గా, సతీష్ వేగ్నేశ డైరెక్షన్లో చింతపల్లి రామారావు, ఎం సుబ్బారెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని UA సర్టిఫికేట్ అందుకుంది. అతి త్వరలోనే తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. చిమట రమేష్ బాబు హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా నేను కీర్తన. ML రాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని సీతాకోకై ఎగిరింది పాటను ప్రముఖ దర్శక నిర్మాత సాయి రాజేష్ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో రమేష్ బాబు సరసన రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించారు. ఇందులోని పాటలను కులుమనాల్లో చిత్రీకరించామని, 6 రోప్ ఫైట్స్ మూవీకి హైలైట్స్గా నిలుస్తాయని రమేష్ బాబు చెప్పారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నేను కీర్తన త్వరలో జనం ముందుకు రానుంది. కొన్ని వార్తలు రకరకాల పుకార్లకు కారణమవుతాయి. ఆ మధ్య శ్రీలీల హను రాఘవపూడిని కలిసినప్పుడు అతను ప్రభాస్తో తీయబోతున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించబోతోందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీలీల అమెరికా నుండి హైదరాబాద్ రాగానే హను రాఘవపూడిని మరోసారి కలిసింది. విషయం ఏమంటే ఆమెతో హను రాఘవపూడి ఓ యాడ్ ఫిల్మ్ను షూట్ చేశారట. ప్రభాస్ సినిమాలో హను రాఘవపూడి కొత్త అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాడని అంటున్నారు. ఎందుకంటే హను రాఘవపూడి ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక్కదానిలో తప్ప మిగిలిన అన్నింటిలోనూ కొత్త హీరోయిన్లనే పరిచయం చేశారు. ఇదిలా ఉంటే శ్రీలీలను విజయ్ దేవరకొండ 12వ చిత్రం కోసం తీసుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించి ఇప్పుడు రవితేజ 75వ చిత్రంలో హీరోయిన్గా తీసుకుంది. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన సముద్ర ఇప్పుడు 6 భాషల్లో వరదరాజు గోవిందం మూవీని రూపొందించారు. సాయి అరుణ్ కుమార్ దీన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా మూవీ యూనిట్ సమక్షంలో మోషన్ పోస్టర్ను, టీజర్ను రిలీజ్ చేశారు. కృష్ణుడు బ్యాక్ డ్రాప్లో తీసిన చిత్రమిదని, ఎన్టీఆర్ రవితేజలానే రవి జంగుకు ఫుల్ ఎనర్జీతో మూవీని చేశాడని సముద్ర కితాబిచ్చాడు.